మనం ఈరోజు ఉదయం నిద్ర లేవడానికి అసలు కారణమేంటి? ఆ మోగుతున్న అలారాన్ని ఎలాగోలా ఆపేయడానికా? లేక ట్రాఫిక్లో పడి ఆఫీస్కి టైంకి వెళ్ళడానికా? హ్మ్. లేదా ఆ 1వ తారీఖు రాగానే కట్టాల్సిన ఆ ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్లుల టెన్షన్ అనుకోవచ్చు. అవును, ఇవన్నీ కాసేపు పక్కన పెడితే పైకి చూడ్డానికి మన లైఫ్ బానే ఉన్నట్టు అనిపిస్తోంది. ఒక డీసెంట్ జాబ్, చేతిలో కాస్త డబ్బు, ఆ సోషల్ మీడియాలో ఫాలోవర్స్. కరెక్ట్. కానీ ఇన్ని ఉన్నా సరే ఎక్కడో లోపల ఒక చిన్న వెలితి ఉండిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఇంతే నా లైఫ్, అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నాం అనిపించే ఒక ఫీలింగ్ చాలా మందికి తరచుగా వస్తుంటుంది. అవును, బయట ప్రపంచానికి సక్సెస్ఫుల్గా కనిపించే చాలామంది లోపల ఫేస్ చేస్తున్న రియల్ ప్రాబ్లం ఇదే. మనం రోజువారీ హడావిడిలో పడిపోయి ఒక ఆటో పైలట్ మోడ్లో బ్రతికేస్తున్నాం. నిజమే. అందుకే ఈరోజు మనం ఈ డీప్ డైవ్లో ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే జపాన్ కల్చర్లో దశాబ్దాలుగా ఉన్న ఇకిగాయ్ అనే ఫిలాసఫీ. ఇకిగాయ్, నా దగ్గరున్న సోర్సెస్, ఆర్టికల్స్ చూస్తుంటే నాకర్థమైందేంటంటే ఇది కేవలం యూట్యూబ్లో వ్యూస్ కోసం వాడే ఏదో ఒక మోటివేషనల్ వర్డ్ కాదు. రైట్, అదొక కంప్లీట్ లైఫ్ స్టైల్ కదా. అసలు జపాన్ వాళ్ళు వందలేళ్లు అంత యాక్టివ్గా, హెల్దీగా ఎలా ఉంటున్నారు, అలాగే మనం ఎందుకు బ్రతుకుతున్నామనే దానికి వాళ్ళు ఆన్సర్ ఎలా కనుక్కున్నారు అనేది ఈరోజు డీటెయిల్డ్గా చూద్దాం. తప్పకుండా. అయితే ఈ ఇకిగాయ్ గురించి తెలుసుకునే ముందు మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో చూడాలి కదా. అవును. మనం సొల్యూషన్ వెతికే ముందు అసలు ప్రాబ్లం ఏంటో కరెక్ట్గా పట్టుకోవాలి. సరే, దీని కాస్త విడమరిచి చూద్దాం. ఇప్పుడు మన మైండ్ సెట్ ఎలా తయారైందంటే, నాకు ఆ ప్రమోషన్ వచ్చేస్తే లైఫ్ సెట్, లేక ఇంకో 10 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే నాకు తిరుగులేదు అని బ్రతికేస్తున్నాం. అవును, అది ఒక పెద్ద భ్రమ. ఇక్కడ నాకొక థాట్ వస్తోంది. మనకు విపరీతంగా దాహం వేసినప్పుడు స్వచ్ఛమైన నీళ్లు తాగాలి. అలా కాకుండా దాహం వేస్తుందని సముద్రపు నీరు తాగితే, లేదా విపరీతమైన షుగర్ ఉండే ఒక కూల్ డ్రింక్ తాగితే ఏమవుతుంది? ఆ క్షణానికి గొంతులో చల్లగా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. దాహం తీరినట్లు భ్రమ కలుగుతుంది. కానీ అందులో ఉండే ఉప్పు లేదా షుగర్ వల్ల కాసేపటికి బాడీ డీహైడ్రేట్ అయిపోయి ఇంకా ఎక్కువ దాహం వేస్తుంది. రైట్? కరెక్ట్గా చెప్పారు. మనం పరుగెడుతున్న ఈ ఫేమ్, మనీ కూడా ఎగ్జాక్ట్లీ అలాంటివే అనిపిస్తోంది. అవి టెంపరరీ కిక్కిస్తాయి, కానీ మనలో ఉన్న ఆ ఎంప్టీనెస్ ని ఫిల్ చేయలేవు. ఆ సముద్రపు నీటి ఎనాలజీ చాలా యాప్ట్గా ఉంది. ఆ టెంపరరీ కిక్ అయిపోగానే మళ్లీ వెతుకులాట మొదలవుతుంది. అందుకే మనం దీన్ని విశాల దృష్టిపథంలో చూస్తే జపనీస్ ఫిలాసఫీ ఇకిగాయ్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది. అంటే ఈ పదానికి అసలు అర్థమేంటి? ఈ వర్డ్ని బ్రేక్ చేస్తే జాపనీస్లో ఇకి అంటే లైఫ్, గాయ్ అంటే వాల్యూ లేదా పర్పస్. ఓహో, అంటే లైఫ్కి వాల్యూ ఇవ్వడం అన్నమాట. అవును, మన లైఫ్కి ఒక మీనింగ్నిచ్చే రీజన్ అది. పొద్దున్నే లేవగానే అబ్బా మళ్ళీ ఆఫీస్కి వెళ్లాలా అని విసుకుంటూ కాకుండా ఒక ఎగ్జైట్మెంట్తో బెడ్ మీద నుంచి లేబడానికి మనకు కావలసిన ఆ డ్రైవింగ్ ఫోర్సే ద ఇకిగాయే అంటారు. వినడానికి చాలా బావుంది. కానీ నిజంగా ప్రాక్టికల్గా ఆలోచిస్తే పొద్దున్నే ఎగ్జైట్మెంట్తో లేవాలంటే కోట్లుండాలి, లేదా నచ్చిన చోట హాలిడేలో ఉండాలి అనిపిస్తుంది. ఉదయం లేచి క్యాబ్ పట్టుకుని ఆఫీస్కి వెళ్లే ఒక నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్కి, రోజూ ఒకే రొటీన్ చేసేవాళ్లకి ఈ డ్రైవింగ్ ఫోర్స్ అనేది ఎలా సాధ్యం? ఇది కేవలం పుస్తకాల్లో చదువుకోవడానికి పనికొచ్చే థియరీకే పరిమితమా? అదే కదా అసలు ఆశ్చర్యం. ఇది థియరీ కాదు, ప్రాక్టికల్గా దీన్ని ప్రూవ్ చేసిన వాళ్ళు ఉన్నారు. వెయిట్, రియల్గానా? ఎక్కడా? మనం జపాన్లోని ఒకినావా అనే ఒక చిన్న ఐలాండ్ గురించి మాట్లాడుకోవాలి. ప్రపంచంలో 100 ఏళ్లు దాటిన వాళ్ళు, అంటే ఆ సెంటినేరియన్స్ అత్యధికంగా ఉండే ప్రదేశం అది. అవును, నేను కూడా దీని గురించి ఎక్కడో చదివాను. వాళ్ల మీద డాక్టర్లు, సైంటిస్టులు దశాబ్దాలుగా రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగి ఉంది అనిపిస్తోంది. నేను విన్నదేంటంటే, వాళ్ళు తినే ఫుడ్ వల్లే వాళ్ళు అంతకాలం బ్రతుకుతున్నారు అంటారు కదా. వాళ్ళు చాలా హెల్దీ డైట్ ఫాలో అవుతారని విన్నాను. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఇనీషియల్గా డాక్టర్లు కూడా అలాగే అనుకున్నారు. వాళ్ళు తినే సోయా, కూరగాయలు, చేపలు ఇవే కారణమని. కానీ రీసెర్చ్ లోపలికి వెళ్లే కొద్దీ తెలిసిన నిజమేంటంటే, డైట్ అనేది ఒక పార్ట్ మాత్రమే. అసలు సీక్రెట్ వాళ్ళ మైండ్ సెట్లో, వాళ్ళ ఇకిగాయ్లో ఉంది. అంటే వాళ్ళ ఆలోచన విధానంలో ఉందంటారా? అవును, అసలు వాళ్ళ డిక్షనరీలోనే రిటైర్మెంట్ అనే పదం లేదు తెలుసా? వెయిట్, రిటైర్మెంట్ లేదా? అంటే ముసలి వాళ్ళయ్యాక కూడా వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసులకు వెళ్లి పనిచేస్తారా ఏంటి? ఆఫీసులకి వెళ్లరు, కానీ వాళ్ళు ఎప్పటికీ పనిచేయడం ఆపరు. మన దగ్గరైతే 60 ఏళ్లు రాగానే ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోవాలనుకుంటారు కదా. ఎగ్జాక్ట్లీ. కానీ వాళ్ళు ఖాళీగా కూర్చోరు. వాళ్లకొక పర్పస్ ఉంటుంది.
ఒక 90 ఏళ్ల బామ్మ ప్రతిరోజు ఉదయాన్నే లేచి తన చిన్న గార్డెన్లో మొక్కలకి నీళ్లు పోస్తుంది, కలుపు తీస్తుంది. వావ్! ఇంకొకాయన తన చుట్టుపక్కల వాళ్ళకి ఏదో ఒక చిన్న హెల్ప్ చేస్తుంటాడు. వాళ్ళకి ఒక మోవాయ్ అనే ఒక కమ్యూనిటీ సిస్టమ్ ఉంటుంది. మోవాయ్ అంటే ఏంటి? అంటే చిన్నప్పటి నుండి చనిపోయే వరకు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిసికట్టుగా ఉంటారు, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు. ఆ చిన్న తోట పని చేయటం, ఫ్రెండ్స్తో మాట్లాడటం, వాళ్ళ మనవరాళ్లకి కథలు చెప్పడం, ఇవే వాళ్ళ ఇకిగాయ్. ఎంత బావుందో వినడానికి. నా అవసరం ఈ ప్రపంచానికి ఇంకా ఉంది అనే ఫీలింగ్ వాళ్ళని ఉదయం నిద్రలేపుతుంది. అద్భుతం. అంటే మన బ్రెయిన్కి నా పని అయిపోయింది, ఇక నేను రిలాక్స్ అవ్వచ్చు అనే సిగ్నల్ వెళ్లకుండా బ్రతికినంతకాలం ఎప్పుడూ యాక్టివ్గా ఉంచుతారన్నమాట. కరెక్ట్. ఇది వింటుంటే నాకు ఒక విషయం అర్థమవుతోంది. వాళ్ల లైఫ్లో ఆ పర్పస్ ఉండటం వల్లే వాళ్ళకి ఆటోమేటిక్గా హెల్త్, లాంజివిటీ వస్తున్నాయి కదా. 100కి 100 పాళ్ళు నిజం. మరియు ఒకినావా వాళ్లకి న్యాచురల్గా ఆ పర్పస్ దొరికింది. కానీ ఇప్పుడున్న మన బిజీ లైఫ్లో సిటీల్లో బ్రతికేవాళ్లు ఇకిగాయ్ని ఎలా కనుక్కోవాలి? అవును, అదే పెద్ద ఛాలెంజ్ ఇప్పుడు. ఇక్కడే మనకొక క్లియర్ ఫ్రేమ్వర్క్ ఇచ్చారు. సాధారణ వ్యక్తులు ఇకిగాయ్ కనుగొనడానికి 4 పిల్లర్స్ లేదా 4 ముఖ్యమైన ప్రశ్నలుంటాయి. ఓకే, ఆ 4 మూల స్తంభాలేంటో చూద్దాం. ఫస్ట్ది, మనం అమితంగా ప్రేమించే పని అంటే ఏ పని చేస్తున్నప్పుడు మనం బోర్ ఫీల్ అవ్వమో, గంటలు గంటలు చేసినా ఇంకా చెయ్యాలి అనిపిస్తుందో అది. ఓకే, వాట్ వి లవ్. డన్. సెకండ్ది, మనం దేనిలో ఎక్స్పర్ట్ లేదా మనం ఏ పని చాలా అద్భుతంగా, నైపుణ్యంగా చేయగలం. వాట్ వీఆర్ గుడ్ అట్. థర్డ్ది, ఈ ప్రపంచానికి లేదా మన చుట్టూ ఉన్న సొసైటీకి ఏది అవసరం. ఇక లాస్ట్ ఫోర్త్ది ఏంటంటే మనం చేసే ఆ పని ద్వారా డబ్బు లేదా ఆదాయం సంపాదించే అవకాశం ఉందా అని. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక కీలకమైన డౌట్ వస్తోంది. సాధారణంగా అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం ఇక్కడే ఉంటుంది. చెప్పండి. ఈ 4 ఒకేసారి కలవటం అనేది చాలా రేర్ కదా. చాలా మంది లైఫ్లో జరిగేదేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు. అతనికి కోడింగ్ అంటే ఇష్టం ఉండకపోవచ్చు, కానీ బాగా డబ్బులొస్తాయి, సొసైటీకి ఆ సాఫ్ట్వేర్ అవసరం కాబట్టి జాబ్ చేస్తున్నాడు. ఇంకొక అబ్బాయి ఉన్నాడు, అతనికి ఫోటోగ్రఫీ అంటే ప్రాణం, చాలా బాగా తీస్తాడు కూడా, కానీ ప్రస్తుతానికి దానిమీద పెద్దగా డబ్బులు రావడం లేదు. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? మంచి పాయింట్ రేస్ చేశారు. నాకైతే ఇది 4 కాళ్లున్న కుర్చీలాగా అనిపిస్తోంది. ప్యాషన్, స్కిల్, సొసైటీ నీడ్, ఇన్కమ్. ఈ 4 కాళ్లలో ఏ ఒక్కటి లేకపోయినా మనం ఆ కుర్చీ మీద కంఫర్టబుల్గా కూర్చోలేము కదా. బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతాం. వావ్, మీరు ఈ పాయింట్ని కరెక్ట్గా పట్టుకున్నారు. మీరు చెప్పిన కుర్చీ అనాలజీ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇక్కడ. ఈ 4 ప్రశ్నల సమాధానాలు కలిస్తేనే జీవితంలో నిజమైన సమతుల్యత వస్తుంది. అదే కదా. మనం డీప్గా అబ్జర్వ్ చేస్తే ఈ 4గింటిలో ఏవైనా 2 ఉంటే దాన్ని మనం ప్యాషన్ అనో, ప్రొఫెషన్ అనో అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇష్టమైన పని, మీరు బాగా చేయగలిగే పని, ఈ 2 కలిస్తే అది ప్యాషన్. రైట్. కానీ డబ్బులు రావు. అప్పుడు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ జేబులో డబ్బులు లేకపోయేసరికి మెల్లగా స్ట్రెస్ మొదలవుతుంది. మీరు చెప్పిన ఫోటోగ్రాఫర్ పరిస్థితి అదే. అవును, అప్పుడు సర్వైవల్ కష్టమవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. అలాగే ఇంకో కేసు చూద్దాం. మీరు ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా, అతనికి డబ్బులు వస్తున్నాయి, ఆ పని అతను బాగా చేయగలడు కూడా. అది అతని ప్రొఫెషన్. దానివల్ల కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది, ఇల్లు, కారు అన్నీ ఉంటాయి. కానీ నేను నా లైఫ్లో ఏం సాధిస్తున్నాను, నాకంటూ ఒక పర్పస్ ఏంటి అనే ఫీలింగ్ ఒక ఏజ్ వచ్చాక వస్తుంది. దీన్ని మనం చాలాసార్లు మిడ్ లైఫ్ క్రైసిస్ అంటుంటాం కదా. అవును. ప్యాషన్, సొసైటీకి నేనేమిస్తున్నానో అనే ఫీలింగ్ మిస్ అవ్వడం వల్ల వచ్చే ఎంప్టీనెస్ అది. అంటే మనకిష్టమై ఉండి, మనం బాగా చేయగలిగి, ప్రపంచానికి అది అవసరమై ఉండి, దాని ద్వారా మనం డబ్బు సంపాదించగలిగితే ఆ సెంటర్ పాయింటే మన నిజమైన ఇకిగాయ్. అదే ఈ 4 ఎలిమెంట్స్ కలిసే స్వీట్ స్పాట్ అన్నమాట. అయితే రాత్రికి రాత్రి ఈ స్వీట్ స్పాట్ దొరికేదు. మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి, మన స్కిల్స్ పెంచుకోవాలి. అంటే ఒక ప్రాసెస్ లాగా అన్నమాట. అవును. ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఫోటోగ్రాఫర్ తన స్కిల్ని ఇంకా డెవలప్ చేసుకుని సొసైటీకి అవసరమైన ఒక ప్రాబ్లంని తన ఫోటోస్ ద్వారా సాల్వ్ చేసి దాన్ని ఎలా మానిటైజ్ చేయాలో నేర్చుకుంటే అప్పుడు తనకి ఇకిగాయ్ దొరికినట్లే. చాలా ప్రాక్టికల్గా ఉంది ఇది. అయితే నా సోర్సెస్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ కూడా కనిపించింది. ఈ 4 ప్రశ్నల ఆధారంగా మనకిష్టమైన పనిని ఎంచుకున్న తర్వాత ఆ పని చేసేటప్పుడు మన మనసు ఏ స్థితిలో ఉండాలి అనే దాని గురించి మెన్షన్ చేశారు. అదే ఫ్లో స్టేట్. అవును. ఈ ఫ్లో అనేది యాక్చువల్గా ఏంటి?
ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఫ్లో అనేది సైకాలజీలో చాలా పాపులర్ కాన్సెప్ట్. ఫ్లో అంటే ఏంటంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు మన చుట్టూ ఏం జరుగుతుందో పూర్తిగా మర్చిపోవడం. పూర్తిగా మర్చిపోవడమా? అవును. ఆకలి వేస్తోందా, దప్పికగా ఉందా, టైం ఎంతవుతోంది, పక్కన ఎవరున్నారు, ఏదీ గుర్తుండదు. మన మైండ్ మనం చేసే పని ఒకటైపోతాయి. ఓకే, అంటే దీని అంతరార్థమేమిటి? ఒక రకంగా మెడిటేషన్ లాంటిదా? అవుననే చెప్పొచ్చు. నాకు గుర్తుంది, నేను చిన్నప్పుడు గల్లీలో ఆడుకునేటప్పుడు ఎండ దంచేస్తున్నా సరే ఆట మీద ఫోకస్తో అసలు టైం తెలిసేది కాదు. మమ్మీ వచ్చే 2 తిట్లు తిడితే గాని ఇంటికి వెళ్లేవాళ్లం కాదు. ఆ ఫీలింగ్ కేవలం ఆటల్లోనే కాకుండా మనం రోజూ చేసే పనుల్లో కూడా వస్తుందంటారా? 100% వస్తుంది. మీరు చెప్పిన ఆటల ఎగ్జాంపుల్ అద్భుతం. ఆ టైంలో మనం ఎక్స్పీరియన్స్ చేసింది అదే ఫ్లో స్టేట్. ఈ స్థితిలో స్ట్రెస్ మాయమైపోయి మెదడు పూర్తిగా క్రియేటివ్గా మారుతుంది. వావ్! జపాన్లోని కళాకారులను కానీ ఆ సుషీ తయారు చేసే చెఫ్స్ని కానీ చూస్తే వాళ్ళు పనిని ఒక బాధ్యతగా ఫీల్ అవ్వరు. వాళ్ళు వంట చేస్తున్నప్పుడు ఒక ఆర్టిస్ట్ లాగా ఆ ఫ్లోలోకి వెళ్ళిపోయి చేస్తారు. అందుకే వాళ్ళు చేసే పనిలో అంత పర్ఫెక్షన్ ఉంటుంది కాబోలు. ఎగ్జాక్ట్లీ. ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ కోడింగ్ చేస్తున్నప్పుడు కూడా, లేదా ఒకరు ఇంట్లో వంట చేస్తున్నప్పుడు కూడా ఈ ఫ్లోని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడ నాకు ఇంకో పాయింట్ స్ట్రైక్ అవుతోంది. మనం ఇందాక అనుకున్నట్లు ఇకిగై అంటే ఏదో ప్రపంచాన్ని మార్చేసే పెద్ద పని అవ్వాల్సిన అవసరం లేదు కదా? లేదు, అస్సలు లేదు. చాలా మంది లైఫ్ అంటే ఒక పెద్ద ఇల్లు కొనాలి, కంపెనీకి సీఈఓ అయిపోవాలి, ఒక రికార్డ్ క్రియేట్ చేయాలి అనుకుంటారు. ఇలా పెద్ద పెద్ద మైల్ స్టోన్స్ మాత్రమే సక్సెస్ అని భ్రమపడతారు. అవును, చాలామంది అలాగే కొలుస్తారు జీవితాన్ని. కానీ మనం చూస్తున్న ఈ జపనీస్ ఫిలాసఫీ ప్రకారం జీవితం అంటే కేవలం ఆ పెద్ద పెద్ద విజయాలు మాత్రమే కాదు, రోజువారీ చిన్న చిన్న విషయాల్లో కూడా మనం ఆనందాన్ని వెతుక్కోవాలి అని అర్థమవుతోంది. ఖచ్చితంగా. దాన్ని వాళ్ళు స్మాల్ డైలీ జాయ్స్ అంటే చిన్న ఆనందాలు అంటారు. ఉదయం ప్రశాంతంగా ఒక కప్ టీ తాగడం, ప్రకృతిలో నడవడం, వర్షం పడుతున్నప్పుడు ఆ మట్టి వాసన ఎంజాయ్ చేయడం లాంటివి. అవును, లేదా స్నేహితులతో మాట్లాడటం, ఒక మంచి పని చేయడం, ఇవన్నీ ఇకిగాయిలో భాగమే. ఈ చిన్న రోజువారీ ఆనందాలు జీవితాన్ని ఎంత సంపూర్ణంగా మారుస్తాయో వాళ్ళు నమ్ముతారు. జీవితాన్ని మనం ఎంజాయ్ చేసిన ఈ చిన్న చిన్న మూమెంట్స్తో కొలవాలి. ఇక్కడే అసలు చిక్కు వస్తోంది. వినడానికి ఈ చిన్న చిన్న ఆనందాలు, ప్రశాంతత చాలా బాగున్నాయి, కానీ రియాలిటీ వేరుగా ఉంది కదా? ఏ రకంగా అంటారు? పొద్దున్నే లేవగానే మన చేతిలోకొచ్చే ఫస్ట్ వస్తువు మన స్మార్ట్ ఫోన్. అందులో ఆ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే ఒకరు కొత్త కారు కొన్నారని, ఇంకొకరు మాల్దీవ్స్లో హాలిడేలో ఉన్నారని చూస్తాం. సోషల్ మీడియా ప్రెజర్ అంటారు. వాళ్ళందరూ ఏదో ఒక పెద్ద విజయం సాధిస్తున్నారు, మనం వెనకబడిపోయాం అని ఒక యాంగ్జైటీ వస్తుంది. కరెక్ట్. ప్రముఖత సంపాదించడమే సంతోషం అనే ఒక తప్పుడు భావనలో చాలామందున్నారు. ఈ సోషల్ మీడియా యుగంలో ఈ చిన్న ఆనందాల ప్రశాంతతను కాపాడుకోవడం ఎలా? అది చాలా వ్యాలిడ్ కన్సర్న్. నేటి సోషల్ మీడియా కల్పిస్తున్న ఒక పెద్ద భ్రమ అదే. అందరూ లైఫ్లో ఏదో సాధిస్తున్నారు అనిపిస్తుంది. కానీ సోషల్ మీడియా సృష్టించే ఈ ఒత్తిడికి ఇకిగాయ్ ఒక పవర్ఫుల్ విరుగుడుగా పనిచేస్తుంది. విరుగుడులాగానా? అంటే ఈ ప్రెషర్ని ఎలా కౌంటర్ చేస్తుంది అంటారు? ఇకిగాయ్ మనకు నేర్పించే బేసిక్ లెసన్ ఏంటంటే జీవితం అనేది ఒకరితో ఒకరు పోటీ పడే రేస్ ఎంత మాత్రం కాదు, అదొక అందమైన ప్రయాణమని ఈ తత్వం చెబుతుంది. అంటే ఎవరి జర్నీ వాళ్లది అంటారు. అవును, ప్రతి మనిషి ఇకిగాయ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇంకొకరి ఇకిగాయ్ కోట్లు సంపాదించడంలో ఉండొచ్చు, కానీ మరొకరి ఇకిగాయ్ ప్రశాంతంగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ నచ్చిన జాబ్ చేయడంలో ఉండొచ్చు. రైట్. ఒకరితో ఒకరిని కంపేర్ చేసుకోవడం ఆపేసిన క్షణం సగం స్ట్రెస్ పోతుంది. మనకు అర్థవంతమైన జీవితాన్ని గడపడమే నిజమైన సంతోషమని ఇకిగాయ్ స్పష్టం చేస్తుంది. చాలా క్లియర్గా చెప్పారు. సో మనం ఈరోజు ఈ లోతైన విశ్లేషణలో చాలా ముఖ్యమైన విషయాలను చర్చించాం. జపాన్ ప్రజల సుదీర్ఘ జీవితానికి కారణమైన ఆ ఇకిగాయ్, ఆ 4 కీలక ప్రశ్నల ఫ్రేమ్వర్క్, పనుల్లో లీనమయ్యే ఆ ఫ్లో స్టేట్, అలాగే చిన్న ఆనందాల్లో వెతుక్కోవాల్సిన జీవిత పరమార్థాన్ని తెలుసుకున్నాం. అవును, ఈ ఫాస్ట్ పేస్డ్ వరల్డ్లో ఇకిగాయ్ అనేది మనల్ని డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉంచే ఒక యాంకర్ లాంటిది. అయితే ఇదంతా మాట్లాడుకున్న తర్వాత నాకొక కొత్త థాట్ వస్తోంది. మన సోర్సెస్లో డైరెక్ట్గా మెన్షన్ చేయలేదు, కానీ మనం ఇందాక ఒకినవ ప్రజల గురించి మాట్లాడుకున్నాం కదా, వాళ్ళు ఎప్పటికీ రిటైర్ అవ్వరు అని. అవును, ఎందుకంటే వాళ్ళు పనిలో అర్థాన్ని కనుక్కున్నారు. ఎగ్జాక్ట్లీ. దీన్ని బట్టి చూస్తే అసలు ఆధునిక సమాజంలో మనం సృష్టించుకున్న ఈ రిటైర్మెంట్ లేదా
పదవీ విరమణ అనే కాన్సెప్టే మన మానసిక ఆరోగ్యానికి హాని చేస్తుందేమో కదా అనిపిస్తోంది. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. 60 ఏళ్లు రాగానే ఇంకే పని చెయ్యకుండా కూర్చుందామని అనుకోవడం కంటే అసలు మన లక్ష్యం ఏ పని చెయ్యకుండా ఆగిపోవడం కోసం కాకుండా మనం ఎప్పటికీ ఆపకూడదనుకునే ఒక ఇష్టమైన పనిని కనుక్కోవడమేనేమో ఒకసారి ఆలోచించండి. చాలా పవర్ఫుల్ థాట్ ఇది. పనిని భారంగా ఫీల్ అయినప్పుడే రిటైర్మెంట్ ఒక వరంగా కనిపిస్తుంది. అదే పని మన ఐడెంటిటీ, మన ఆనందమైనప్పుడు దాన్ని వదిలేయాలని ఎవ్వరూ అనుకోరు. కరెక్ట్. సో ఈ రోజు రాత్రి పడుకునే ముందు మనల్ని మనం అడగాల్సిన ప్రశ్నలు 3 ఉన్నాయి. ఏంటవి? నిజంగా నేను అమితంగా ప్రేమించే పని ఏమిటి? ఈ ప్రపంచానికి నేనేమివ్వగలను? నా జీవితానికి అసలు అర్థమేమిటి? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ వెతికే ఈ ఇకిగాయ్ కనుగొనే ప్రయాణమే కేవలం బ్రతకడానికి మరియు నిజంగా జీవించడానికి మధ్య ఉన్న వ్యత్యాసం. ఖచ్చితంగా. రేపు ఉదయం మళ్లీ ఆ అలారం మోగినప్పుడు అది కేవలం ఒక డిస్టర్బెన్స్లా కాకుండా మన ఇకిగాయ్ వైపు మనల్ని నడిపించే ఒక పిలుపులాగా మారుతుందని ఆశిస్తూ ఈ విశ్లేషణను ముగిద్దాం.